ఇది జాంబవంతుడు చెప్పిన శ్లోకం. మనకున్నటువంటి సైన్యమంతా మరణించినా హనుమ ఒక్కరు బ్రతికుంటే మళ్ళీ అందరూ బతుకుతారు. మన సైన్యమంతా బ్రతికి ఉండి హనుమ ఒక్కరు పడిపోతే మన సైన్యమంతా మరణిస్తుంది. హనుమ ఒక్కరుంటే చాలు, అంత శక్తివంతుడు. ఆయన కుశలమా అని అడిగారు. ఇంకొకడైతే పరమ అహంకారంతో నేనిక్కడే ఉన్నాను అని ఛాతీ విరిచి చేయి గుండెల మీద పెట్టి చూపించి మాట్లాడతాడు. హనుమ వంగి జాంబవంతుని యొక్క పాదములు పట్టి నమస్కరించి, తాత హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు. ఇది జాంబవంతుడు చెప్పిన శ్లోకం. మనకున్నటువంటి సైన్యమంతా మరణించినా హనుమ ఒక్కరు బ్రతికుంటే మళ్ళీ అందరూ బతుకుతారు. మన సైన్యమంతా బ్రతికి ఉండి హనుమ ఒక్కరు పడిపోతే మన సైన్యమంతా మరణిస్తుంది. హనుమ ఒక్కరుంటే చాలు,